ఆకాశానికి నిచ్చెన 7వ భాగం. సుదర్శన్ రావుకు మాధవ్ తప్ప వారి కుటుంబం వచ్చిందని తెలిసింది. ఖాదర్ బైక్ వచ్చి ఆగింది. వెనక కూర్చున్న మాధవ్ దిగాడు. అతన్ని చూసిన గాయత్రి ముఖం విప్పారింది. ఖాదర్ వెళ్ళిపోయాడు. నాన్నగారు మీ రాక కొరకు ఎదురు చూస్తున్నారు అంది చనువుగా. కాస్త ఆలస్యమైన మాట వాస్తవమే. వచ్చిన అతిథులను పంపకుండా రాలేను కదా. షామియానాలోకి ప్రవేశించారు. విష్ణు వేగంగా వచ్చి, గాయత్రి, నాన్నగారు రమ్మంటున్నారు. నాన్నగారు చెప్పిన ప్రత్యేక అతిథి వీరే మాధవ్ గారు, గాయత్రి అన్నది. విష్ణువు చేయి చాచాడు. మాధవ్ నమస్కరించాడు. తండ్రి ఇతడిని ప్రత్యేకంగా ఎందుకు పిలిచినట్లు? గాయత్రి అతన్ని చూసి ఎందుకు మురిసిపోతోంది? వేదికకు ఓ పక్కగా ప్రత్యేకంగా సోఫాలు వేయబడినాయి. అవి మాధవ్ కుటుంబం కొరకు ఉద్దేశించబడింది. సుదర్శన్ రావు దంపతులు మాధవ్ను చూసి వినయంగా నమస్కరించారు. స్వయంగా అతడిని వెంటబెట్టుకుని వేదికపైకి తీసుకుని వెళ్లారు. పురోహితుల వారికి పరిచయం చేశారు. ఆయన నమస్కరించి, మీ పేరు ప్రఖ్యాతులు విన్నాను. పిన్న వయసులోనే దైవ దర్శనం పొందిన అదృష్టవంతులు. మిమ్మల్ని చూడాలని మా కుటుంబం అనుకుంటోంది. వరుస పూజా కార్యక్రమాల వల్ల నాకే తీరిక కలగడం లేదు. మాధవ్ భక్తితో పురోహితుల పాదాలకు నమస్కరించాడు. మాధవ్కో పక్కన పీట వేసి కూర్చోమన్నారు. సుదర్శన్ రావు, వకుళ పీటలపైన కూర్చున్నారు. అటు ఇటు గాయత్రి, విష్ణులు కూర్చున్నారు. పూజ ప్రారంభమైంది. ఆమెకు సమీపంలో కూర్చున్న మాధవ్ వంక చూసి ఆనందపడసాగింది. అది చూసిన విష్ణు ఊరుకోలేక జరుగుతున్న పూజపై దృష్టి పెట్టమని సైగ చేశాడు. తప్పు గ్రహించిన దానిలా బుద్ధిగా కూర్చున్నది. కానీ మాధవ్ని చూడకుండా ఉండలేకపోయింది. ఓర చూపులతో అతడిని తిలకించసాగింది. మంత్రులలో ఒక ఆయన తన పక్కన కూర్చున్న మంత్రిని అడిగాడు. వేదికపైకి ప్రత్యేకంగా ఆహ్వానించబడిన ఆ కుర్రాడెవరు అని. అతని పేరు మాధవ్. ఆ మధ్య దివారాత్రాలు ధ్యానం చేశాడన్న వార్త వినలేదా? దైవ దర్శనం పొందాడని, రోజు అతన్ని దర్శించుకోవడానికి జనం వస్తుంటారని మంత్రి చెప్పగా, మరి మన ముఖ్యమంత్రి గారికి ఎలా పరిచయం కలిగింది? ఆ సంగతి నన్ను అడగడం కన్నా ముఖ్యమంత్రి గారిని స్వయంగా అడగండి. ఏదో కుతూహలం పట్టలేక అడిగాను తప్ప మరేం లేదు. పురోహితులు సోమశేఖర శాస్త్రి గారు మంత్రాలు చదువుతుండగా సహాయకుడు పూజకు సహకరించసాగారు. కళ్యాణం సశాస్త్రీయంగా జరపబడింది. జీలకర్ర, బెల్లం, మంగళసూత్రధారణ, తలంబ్రాల కార్యక్రమం పూర్తయింది. మాధవ్ తన్మయత్వంతో విష్ణు సహస్రనామార్చన చదవసాగాడు. మైకులో అతని కంఠం మృదుమధురంగా వినిపించసాగింది. ఆ కంఠంలో మాధుర్యానికి వివసులై భక్తి పారవస్యంతో వినసాగారు. మాణిక్యం ఆశ్చర్యపోయింది. కొడుకు ఏనాడు విష్ణు సహస్రనామార్చన చదవగా విని ఉండలేదు. సోమశేఖర శాస్త్రి పరవశుడై మాధవ్ని పొగిడాడు. ముఖ్యమంత్రి మాధవ్ను సత్కరించదలిచి భార్యకు సైగ చేయగా వెండి పళ్ళెంలో పట్టుదోవతలు పంచ పెట్టి తీసుకొచ్చింది. ముఖ్యమంత్రి గారు ఈనాటి కార్యక్రమానికి అర్హత కలిగిన వారు పురోహితుల వారు. వారిని సన్మానించడం సముచితం మాధవ్ అన్నాడు. ముఖ్యమంత్రి మెల్లని స్వరంతో, నా తృప్తి కొరకు వీటిని స్వీకరించక తప్పదు అన్నాడు. మీ తృప్తి కోసం ఈ పళ్ళెంలోని పండును స్వీకరిస్తున్నాను అన్నాడు. సుదర్శన్ రావు కాదనలేకపోయాడు. ప్రసాదాల వితరణ కార్యక్రమం పూర్తయింది. వచ్చిన వారికి భోజన ఏర్పాట్లు గావించబడినాయి. గాయత్రి మాధవ్ కుటుంబాన్ని అంటిపెట్టుకుని ఉండగా విష్ణు తరచూ నీతిక దగ్గరకొచ్చి పలకరిస్తున్నాడు. విష్ణును చూడగానే ఆమెకు ఆలోచన కలిగింది. విష్ణును బుట్టలో వేసుకోవడానికి తనకు క్షణం పట్టదు. ముఖ్యమంత్రి కొడుకు గనక తన ప్రాజెక్టుకు దోహదపడతాడు. అంతేగాక ముఖ్యమంత్రి పలుకుబడితో అనుకున్న పనులు నెరవేరగలవు. మాధవ్పై పగ తీర్చుకోవాలంటే తనకు అండ అంటూ ఉండాలి. అందుకు విష్ణుని వాడుకోవచ్చును. మాధవ్ కుటుంబానికి భోజనాల అనంతరం బొట్టు పెట్టి సత్కరించారు. గాయత్రి మెల్లగా వచ్చి తన చేతిలో ఉన్న స్ఫటిక కృష్ణ విగ్రహం చూసి, కనీసం ఇదైనా స్వీకరించండి అంది మాధవ్తో. తానేమీ పరిగ్రహించలేదని, ఆమె విచారంతో ఉందని, మనసులో తన పట్ల ఇష్టాన్ని ప్రకటిస్తూ కృష్ణ విగ్రహం ఇవ్వాలనుకుందని మాధవ్ గ్రహించాడు. చిన్నపోయిన ఆమె ముఖంలో తిరిగి కాంతి తెప్పించాలనుకున్నాడు. ఆ కృష్ణ విగ్రహాన్ని తీసుకుని కళ్ళకద్దుకుని, గాయత్రి, ఈ బహుమతిని మనస్ఫూర్తిగా స్వీకరిస్తున్నాను అన్నాడు. గాయత్రిని రెప్పార్పకుండా చూస్తూ నిల్చున్నది నీతిక. మాధవ్ అతి సమీపంలో నిలబడిన గాయత్రిపై అసూయ పడింది. మనసు కుతకుతలాడిపోయింది. అందరూ గమనిస్తున్నారన్న ధ్యాస లేదు. సిగ్గుమాలింది అనుకుంటూ ఉండగా విష్ణు వచ్చాడు. నీతిక తనను తాను పరిచయం చేసుకున్నది. ఓ అందమైన అమ్మాయి స్వయంగా వచ్చి మాట్లాడడంతో విష్ణు ఉబ్బి తబ్బిబ్బయ్యాడు.
మిమ్మల్ని కలుసుకున్నందుకు సంతోషంగా ఉంది అన్నాడు. నీతిగా కవ్వింపుగా, ఇప్పటినుంచి మనం స్నేహితులం, మీ ఫోన్ నెంబర్ చెప్పండి, వీలున్నప్పుడల్లా ఫోన్ చేస్తాను. అతని సెల్ నంబర్ తీసుకున్నది. ఇరువురం ఒక చోట కూర్చుని మాట్లాడుకుంటే బాగుంటుంది. ఫోన్లో ఎంతసేపని ముచ్చట్లు చెప్పుకుంటాం. మీరు మా గెస్ట్ హౌస్కి రండి, మనల్ని ఎవ్వరూ డిస్టర్బ్ చెయ్యరు అని గెస్ట్ హౌస్ అడ్రస్ చెప్పాడు. నీతికలో గర్వం పొడసూపింది. తను అనుకున్న దానికన్నా వేగంగా విష్ణు వలలో పడ్డాడనుకుంది. ఇదంతా మాధవ్ గమనించి తనలో తాను నవ్వుకున్నాడు. సుదర్శన్ రావు సమీపించి, మాధవ్తో మీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి, మీ వాళ్లను కారులో పంపిస్తాను అన్నాడు. అంగీకారంగా తలూపాడు. ముఖ్యమంత్రి మాధవ్ను ఎందుకు ఉండమని అడిగాడు? బహుశా తన కూతుర్ని పెళ్లి చేసుకోమని అడగొచ్చు. ఆ ఆలోచన నీతిక మనసులో మెదిలిన మరుక్షణం కారు దిగి వెళ్ళాలనిపించింది. ఈ తాతయ్య ఒకడు అస్తమానం తన వంకే చూస్తూ ఉంటాడు. మాధవుడిని వెంట తీసుకుని పక్క గదిలోకి వెళ్ళాడు. తలుపులు మూసి గడియ వేశాడు. విష్ణు గమనించాడు. ముఖం చిట్లిస్తూ, ఇంట్లో వాళ్ళకి ఏమైంది? ఆ మాధవ్ని ఆకాశానికి ఎత్తుతున్నారు. తను ఓ సోఫాలో కూర్చుంటూ మాధవుని కూర్చోమన్నాడు. చెప్పండి, నాతో ముఖ్య విషయం అన్నారు. మిమ్మల్ని సత్కరించి నా కృతజ్ఞత తెలపాలనుకున్నాను. మీరు అంగీకరించకపోవడం వలన అసంతృప్తి కలిగింది. నేను ముఖ్యమంత్రి కావడం మీ నోటి చలవ వలన జరిగింది. పదవి రానంత వరకు ఆరాటపడ్డాను. అది వరించాక నిభాయించగలనా అన్న శంక బయలుదేరింది. అంతా మీ చేతుల్లోనే ఉంది. ఒక మంచి రాష్ట్ర ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకోండి. మీ స్థిరత్వానికి పునాదులు వాటంతటవే పడతాయి. ధన్యవాదాలు. మీ మాటలతో కొండంత బలం కలిగింది. మీ సహచర మంత్రుల వలన కొంత చిరాకు కలగొచ్చును. వారినో కంట కనిపెడుతూ ఉండండి. ఒక మంచి కార్యం చేయాలనుకున్నప్పుడు వ్యతిరేకత, ఆటంకాలు కలగడం సహజం. మెలకువగా వ్యవహరించి మీ విఘ్నతను ప్రదర్శించండి. సెలవు తీసుకుని మాధవ్ గది బయటకొచ్చాడు. సుదర్శన్ రావు అతన్ని దాటి ముందుకు వెళ్ళి కారు సిద్ధం చేయమన్నాడు నౌకర్తో. ముఖ్యమంత్రి గారు, నేను వెళ్ళగలను. నా మిత్రుడు బైకుతో బయట ఎదురు చూస్తున్నాడు. ఒకరు మీ వంక వేలెత్తి చూపే ఆస్కారం ఇవ్వకండి. పక్కనే నిల్చున్న విష్ణుని చూశాడు. వకుళగారికి నమస్కరించాడు. గాయత్రిని చూసి మందహాసం చేశాడు. వేల సౌరభాలు మదిలో వికసించగా మాధవ్ కాళ్లకు నమస్కరించింది. శుభమస్తు అని దీవించాడు. చూశావా అమ్మా, అతనికెంత గర్వమో. నాన్నగారు కారులో వెళ్ళమని చెప్తే వద్దనేశాడు. విష్ణు తిరస్కారంగా అన్నాడు. కొడుకు వంక కోపంగా చూసి, వివేకం కోల్పోయి మాట్లాడకూడదు. పెద్దవాళ్లను గౌరవించడం నేర్చుకో. అతను నాకంటే పెద్దవాడేం కాదు. నాకిప్పుడు 27 ఉక్రోషంతో అన్నాడు. కావచ్చును, అతనిలో గల ఉన్నతమైన ఆలోచనలు నీలో లేవు. అతనిలో దైవత్వం, సమాజసేవ తత్పరత ఉన్నాయి. అందుకైనా అతన్ని గౌరవించాలి. తల్లి హితబోధ రుచించక మిన్నకుండిపోయాడు. నాన్నగారు, మాధవ్ గారి ప్రసంగాలు హృదయానికి హత్తుకునేలా ఉంటాయని విన్నాను. నేను వెళ్ళి వినాలనుకుంటున్నాను. తప్పకుండా వెళ్ళమ్మా. మంచి మాటలు వినడం వలన మనసుకు ప్రశాంతత లభిస్తుంది అంటూ తన ఛాంబర్లోకి నడిచాడు. విష్ణు చెల్లెల వంక కోపంగా చూశాడు. ఒక్కదానివి వెళ్తావా? అయినా ఆ ప్రసంగాలు వినడం ప్రారంభిస్తే వైరాగ్యం పుట్టుకొస్తుంది. చదువు ఆపేశావు. ఇంటి పనుల్లో అమ్మకు సహాయం చేయొచ్చుగా. అదేం మాటరా? ఏం కర్మ దానికి? ఇంటిలో 4 పనివాళ్లుండగా. అయినా నేను చేస్తున్న పనేమిటని? నాన్నగారికి భోజనం అమర్చడమేనా? వెళ్తానంటే వెళ్ళనివ్వు, వకుళ అంది. తల్లి వత్తాసు పలకడంతో విష్ణు చిటపట్లాడిపోయాడు. ఆడపిల్లలకు స్వేచ్ఛ ఇవ్వడం ప్రమాదకరం. నాకు ఆ మాధవ్ పద్ధతి నచ్చలేదు. ఆ సమయంలో తండ్రి లేకపోవడం నయమైంది. ఆ మాట విని ఉంటే విష్ణుకి చివాట్లు పడేవి. మాధవ్ యథాప్రకారంగా వేప చెట్టు క్రింద పద్మాసనం వేసుకుని కూర్చున్నాడు. రామ్మోహన్ రావు కూతురుతో పాటు వచ్చాడు. విశ్వనాథం గారిని ముందు వరుసలో కూర్చుండ చేశాడు. కాసేపటికి కారులో గాయత్రి రావడం జరిగింది. అల్లంత దూరంలో ఆమె ఉండగా గమనించి విశ్వనాథం ముందుకు నడిచి ఆమెను ఆహ్వానించాడు. విద్యాధరి పక్కన కూర్చున్నది. వారిరువురిని చూసి ముఖం చిట్లించుకుంది నీతిక. ఇన్నాళ్ళు విద్యాధరి ఒక్కతే అనుకుంటే గాయత్రి తయారైంది. ఈర్ష్యతో దహించుకుని పోతోంది. ఈ మాధవుని ఉద్దేశం ఏమిటి? తనను దూరంగా ఉంచుతున్నాడు. ఈ ఇద్దరిని మాత్రం ఆప్యాయంగా పలకరించుతాడు. అలా తనతో ఎందుకు ప్రవర్తించడు? మాధవుని కంఠస్వరం గంభీరంగా పలికింది. మన మనసులు చంచలమైనవి. తెలిసి తెలియక తప్పులు చేయడం మానవ నైజం. సంసారంలోని ఒడిదుడుకులు వస్తుంటాయి. స్థిర చిత్తంతో సమస్యల్ని ఎదుర్కోవడం ధీర లక్షణం.
మొన్న మీకు చెప్పి ఉన్నాను, మనోబలం పెంపొందించుకొని రాబోవు కష్టనష్టాలను ఏ విధంగా పరిష్కరించుకోవాలి అది ఈరోజు మీకు తెలియజేస్తాను. ముఖ్యంగా మన ఆరోగ్యం బాగుండాలి. అందుకొరకు తప్పకుండా రోజు ప్రాణాయామం ధ్యానం చెయ్యాలని అన్నాను. విశ్వనాథం మనవరాలను చూసి ధ్యానంలో పాల్గొనమని చెప్పాడు. అతను చెప్పేది అంతా బూటకమంటూ చరచర గదివైపుకు వెళ్ళింది. అరగంట పాటు ప్రాణాయామం 9 సార్లు చేసి ధ్యానంలో నిమగ్నులయ్యారు. గాయత్రి కళ్ళు మూసుకుంది, కానీ మనసు స్థిరంగా లేదు. గాయత్రి మాధవుని పిలుపు వినబడింది. కళ్ళు తెరిచి చూడగా నిశ్చలంగా కళ్ళు మూసుకునున్నాడు. నీలోని భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవాలి. మంచి భవిష్యత్తుంది. ధ్యానంతో మనోబలాన్ని సాధించుకోవచ్చని సలహా ఇస్తున్నాను. గాయత్రి తన అంతరంగాన్ని వెలువరించింది. స్వామి, తొలిచూపులో మిమ్మల్ని కాంచి వివసురాలినయ్యాను. నా మనస్సు మీకై పరితపిస్తోంది. తృణీకరించకండి. గాయత్రి, తల్లిదండ్రుల చాటు బిడ్డవు. వారి ఇష్టాలను గ్రహించాలి. తొందరపాటు తగదు. మన మధ్య ఉన్నది ప్రేమరాహిత్యం. దానిని దాటి ముందుకు పోలేను. అర్థం చేసుకోమని అభ్యర్థిస్తున్నాను. స్వామి, స్త్రీ జీవితంలో ఒక పురుషునికే మనసు సమర్పిస్తుంది. మీరు తిరస్కరించిన నా మనసు మీ యందు మారదు. ధ్యానం చేయజాలను. అంతలో మలయమారుతం సోకింది. ఆమెకు తనపై పన్నీటి జల్లు కురిసినట్లుగా అనిపించింది. అసంకల్పితంగా కళ్ళు మూసుకున్నది. సుషుప్తావస్థలోకి జారుకుంది. అరగంట గడిచింది. నిద్రలోంచి మేల్కాంచినట్లు కళ్ళు తెరిచారు. ఇదేం చిత్రం స్వామి, నా శరీరం నా స్వాధీనంలో లేకుండా పోయింది. గాలిలో తేలిపోతున్నట్లుగా అనిపిస్తోంది. భయంగా ఉంది. గాయత్రి కంపిత స్వరం పలికింది. అంతా భ్రమ. కళ్ళు తెరువు. మెల్లిగా కనులు విప్పింది. పద్మాసనం వేసుకుని కూర్చున్న మాధవుని చూసింది. మధురంగా నవ్వాడు. మనసంతా ఆనందంతో నిండిపోయింది. అతని పట్ల భక్తిభావం ఏర్పడిందా ఆ క్షణం. రామ్మోహన్ రావుకు మాధవ్ పట్ల గౌరవభావం ఇనువడించింది. విద్యాధరి మనసులో నిర్లిప్తత తొలగిపోలేదు. జనంలోంచి ఒకతను లేచాడు. మాధవ్ బాబు, మీకు నమస్కరించి నా మనసులోని ఆదుర్దాను విన్నవించుకుంటున్నాను. నాకిద్దరు సంతానం. సిజేరియన్ చేశారు. 3వ కాన్పు కూడదని, తల్లి ప్రాణానికి ప్రమాదమని డాక్టర్ హెచ్చరించింది. నేను ఖాతరు చేయలేదు. నా భార్య గర్భం ధరించింది. నొప్పులొస్తుంటే ఆసుపత్రికి తీసుకుని వెళ్ళాను. కాన్పు కష్టమని, ఆపరేషన్ చేయవలసి వస్తుందని, 3వసారి చేయడం వలన పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పలేమని డాక్టర్ అన్నారు. పిరికివాడిలా మీ దగ్గరికి పరిగెత్తుకొచ్చాను. ధ్యానంతో నాలోని ఆరాటం తగ్గించి, కానీ నా భార్య పరిస్థితి ఎలా ఉందోనని భయం వేస్తోంది. చింతించకు, వెంటనే హాస్పిటల్కి వెళ్ళు, శుభవార్త వింటావు. ఆ వ్యక్తి హడావిడిగా వెళ్ళిపోయాడు. మరొక వ్యక్తి నిల్చున్నాడు. నీ పేరు బసవన్న కదా అడిగాడు. అవును బాబు. అవిటితనంతో బాధపడుతున్న నన్ను చూశారు. నా అవిటితనం పోగొట్టారు. కర్ర సహాయం లేకుండా నడిచి వెళ్ళగలగడంతో ఆనందపడ్డాను. కానీ అదే శాపంగా మారుతుందనుకోలేదు. అవిటివాడిగా ఉన్నప్పుడు ఏ పని చేతకాక గుడిమెట్ల దగ్గర అందరితో పాటు కూర్చొని ధర్మాత్మునిచ్చిన డబ్బులతో బ్రతుకు గడిచిపోయేది. ఇప్పుడు బిచ్చం అడిగితే చీదరించుకుంటున్నారు. గుడి దగ్గర కూర్చొనివ్వడం తోటి బిచ్చగాళ్ళు ఏదైనా పని చేసుకుని బ్రతకమని తరుముతున్నారు. ఆకలికి తట్టుకోలేక కూలి పనికి వెళ్ళాను. అలసిపోతున్నాను. నా పని నచ్చక పోపొమ్మని వెళ్ళగొట్టారు. ఎలా బ్రతకాలి? ఆ అవిటితనమే బాగుంది. మాధవ్ అందరి వంక చూశాడు. అతని పరిస్థితి ఏమిటో విన్నారు కదా. మీలో ఎవరైనా అతనికి సహాయపడగలరా? ఈ పళ్ళెంలో మీకు తోచింది వేయండి అన్నారు. కొందరు లేచి ఆ పళ్ళెంలో డబ్బులు వేశారు. రామ్మోహన్ రావు పర్సులోని మొత్తం డబ్బు పళ్ళెంలో వేశాడు. గాయత్రి తన వంతుగా 5,000 రూపాయలు వేసింది. విశ్వనాథం అలా వచ్చిన డబ్బు లెక్కించగా 15,300 రూపాయలు. ఆ డబ్బు తీసుకొని వెళ్ళు, కొన్నాళ్ళు నీ భుక్తికి గడిచిపోతాయి. ఆ వ్యక్తి సంతోషపడిపోయాడు. రామ్మోహన్ రావు తన స్థానంలోంచి లేచి, మాధవ, ఆ డబ్బు ఎన్నాళ్ళు వస్తుంది? తిరిగి అతను ఆకలి బాధలో అల్లాడవలసిందే. అతనికి బరువు పనులు చేత కావని చెప్తున్నాడు. నా ఫ్యాక్టరీలో వాచ్మెన్ ఉద్యోగం ఖాళీగా ఉంది. అతనికి ఇవ్వగలను. రేపే పనిలోకి చేరిపోమ్మని చెప్పండి. అందరూ అభినందిస్తూ చప్పట్లు కొట్టారు. బసవన్న ముందుకొచ్చి రామ్మోహన్ రావు కాళ్లకు దండం పెట్టాడు. ఈ కార్డు తీసుకుని రేపు మా ఫ్యాక్టరీకి ఉదయం 10 గంటలకు రావాలి. బసవన్న అందరికీ నమస్కరించి వెళ్ళిపోయాడు. జరుగుతున్నదంతా గాయత్రికి విచిత్రంగా తోస్తోంది. ఆమె దృష్టిలో మాధవ్ మహనీయుడుగా కనిపించాడు. మహాశైలారా, కొన్నాళ్ళు దేశ సంచారం తలపెట్టాను. నన్ను మన్నించి కొన్నాళ్ళు ఇక్కడికి రాకండి. జనమంతా లేచి నిల్చున్నారు. మీరు వెళ్ళడానికి వీల్లేదు. మీరు వెళ్తే మా బాధలు ఎవరికి చెప్పుకోవాలి?
ప్రశ్నించారు ముక్త కంఠంతో. మహాశైలారా, నేను పదే పదే ఒక్కడి నుంచి చెప్పాను, అందరికీ ఆత్మవిశ్వాసం ఉండాలి, స్వంతంగా ఆలోచించి తగిన నిర్ణయాలు తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. మీలో నిద్రాణావస్థలో ఉన్న ఆలోచనలను జాగృతం చేయతలంచి ఈ సమావేశాలు ఏర్పాటు చేయడం జరిగింది. నేను త్వరలో వస్తాను. మీ కర్తవ్యాన్ని చిత్తశుద్ధితో నిర్వర్తించడం మర్చిపోకండి. మీకు శుభం కలుగుతుంది. జనం కొంత నిరాశతో వెళ్ళిపోయారు. గాయత్రి గుండెల్లో రాయిపడింది. అతను వెళ్ళిపోతే చూడకుండా ఉండగలదా? కలత చెందిన మనసుతో మాధవ్ దగ్గర సెలవు తీసుకుని కారులో బయలుదేరింది. కొంత దూరం వరకు ఏదో మత్తు ఆవరించినట్లు అనుభూతి కలిగింది. మాధవ్ని మాటలు మననం చేసుకుంటూ ఉంటే దిగులు పెరగసాగింది. మాధవ్ లేచి అరుగు దిగి రామ్మోహన్ రావును సమీపించి ఇంట్లోకి రమ్మని ఆహ్వానించాడు. వాళ్ళు లోపలికి వెళ్ళడం చూసింది. తన కూతుర్ని పెళ్లి చేసుకోమని అడుగుతూ ఉండొచ్చు అనుకుంది నీతిక. మాధవ్ చాప మీద పద్మాసనం వేసుకుని కూర్చున్నాడు. వచ్చిన వాళ్లను కూర్చోమని పరిశీలనగా విద్యాధరి వంక చూశాడు. కళ తప్పిన ముఖంలో విచారరేఖలు గోచరించాయి. మాధవ్ గారు, విద్యాధరికి జరిగిన అన్యాయం మీకు తెలుసు. ఆమె జీవితం అగమ్య గోచరంగా కనబడుతోంది. హరీష్ సుఖరోగాలతో హాస్పిటల్లో చేరాడు. కాస్త నయమవుతోంది అనుకుంటూ ఉండగా 10 రోజులకే హాస్పిటల్ నుండి వెళ్ళిపోయాడు. అతనికి వచ్చిన రోగం ప్రమాదకారి. అది నయమైనట్లు పైకి కనిపించిన రోగ లక్షణాలు పూర్తిగా పోవు కనుక చికిత్స అవసరమని డాక్టర్ హెచ్చరించిన స్నేహితుల మాటలు విన్నాడు. మీరు ఈ సమస్యకు తరుణోపాయం సూచించాలి. రామ్మోహన్ రావు గారు, అతని గురించి ఆలోచించడం కానీ చింతించడం కానీ అనవసరం. మీ అమ్మాయిపై దృష్టి పెట్టండి. ఒంటరిగా గదిలో ఉంటే మానసికంగా కృంగిపోతుందే తప్ప ప్రయోజనం ఉండదు. మీ వ్యాపార విషయాలలో పాల్గొనేలా చేయండి. విద్యాధరి వైపుకు తిరిగి, నీ మనసు సున్నితమైనది. గతం మర్చిపోయి వర్తమానంలోకి రా. భవిష్యత్తు ఎలా ఉంటుందోనని ఆలోచించడం మానేయి. ఏది జరిగినా మంచికే అని భావించు. జరగబోయే ఘటనలకు బెదిరిపోవద్దు. విశ్వనాథం ఇంట్లోకి రాగానే నీతిక నిలదీసి అడిగింది. ఆ తండ్రి కూతుళ్లతో మాధవ్ ఏం మాట్లాడుతున్నాడు? ఆ వివరాలపై నేను దృష్టి పెట్టలేదు. రేపటి కార్యక్రమాల గురించి రిపోర్ట్ తయారు చేస్తున్నాను. నాకు తెలుసు. ఆ వంకతో మాధవ్ నిన్ను రానివ్వలేదు. నీ నోటికి హద్దు పద్దు లేకుండా పోతోంది. అందరం ముందు గదిలో ఉన్నాం. మాధవ్ వాళ్ళని ప్రత్యేకించి మరో గదిలోకి తీసుకుని వెళ్ళలేదు. నేను చెప్తే నమ్మరు కానీ మీరు భావించినంత మంచివాడు కాదు ఆ మాధవ్. ఏదో ఒకనాడు అతని నిజస్వరూపం బట్టబయలవుతుంది. నువ్వో మానసిక రోగివి. ఇంకాసేపు నీ మాటలు వింటే నాకు పిచ్చెక్కేలా ఉంది. భుజాన తుండు వేసుకుని గది దాటాడు. గాయత్రి ఇంటికి చేరింది. ఎవరిని పలకరించలేదు. గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకున్నది. ఆమె ఆలోచనల నిండా మాధవ్ నిలిచాడు. అతని మనసు ఎలా మారగలదు? రేపటి నుంచి శ్రద్ధగా ధ్యానం చేయాలి. అతడిని మెప్పించితే కాస్త కనికరమైనా కలగకుండా పోదు. హాస్పిటల్ నుండి వచ్చినప్పటి నుంచి హరీష్లో ఒక రకమైన తెగింపు చోటు చేసుకుంది. మునుపటి కన్నా మరింత విచ్చలవిడిగా తిరిగాడు. ఓ గంట సేపున ఇంటికొచ్చి వెళ్తున్నాడు. కొడుకు ప్రవర్తనకి విచారించడం తప్ప రాజ్యం అతడిని వారించలేకపోతోంది. ఆ రోజు ఉదయం 10 గంటల దాకా నిద్ర లేవలేదు. మంచం దిగి టాయిలెట్ రూమ్లోకి తడబడుతున్న అడుగులతో వెళ్ళాడు. కాళ్ళు బరువుగా అరటి దూలాలుగా తోచాయి. ఒంటి నిండా ఎర్రటి మచ్చలు. మూత్రం పూసుకుంటుంటే రక్తం పడింది. అద్దం ముందు నిల్చున్నాడు. ముఖం వాచి కళ్ళు చిన్నవిగా ఉన్నాయి. కష్టం మీద పళ్ళు తోముకున్నాడు. దుస్తులు మార్చుకున్నాడు. తన శారీరక పరిస్థితిని చూసి భయమేసింది. హాస్పిటల్కి వెళ్ళటం మంచిదనుకున్నాడు. నెమ్మదిగా నడుచుకుంటూ వచ్చి ఒక మెట్టు దిగాడు. కళ్ళు గిర్రున తిరిగాయి. మెట్లపై నుండి క్రిందికి దొర్లుకుంటూ వచ్చాడు. బాధతో అరిచాడు. అతని అరుపు విని తల్లి మేనత్త పరిగెత్తుకొచ్చారు. చలనం లేకుండా పడి ఉన్న కొడుకును చూసి గుండెలు బాదుకుంది. డాక్టర్కు కబురు వెళ్ళింది. కాసేపటికి అతను రావడం జరిగింది. పరీక్షించి పెదవి విరిచాడు. ప్రాణం ఎప్పుడో పోయిందమ్మా అన్నాడు. కొడుకు చనిపోయాడని చెప్పగానే రాజ్యం వెనక్కి విరుచుకొని పడింది. మంగమ్మ గ్లాస్తో నీళ్లు తెచ్చి ముఖాన చిలకరించింది. శరీరం మొత్తం విషపూరితమైంది. త్వరగా దహనం ఏర్పాట్లు చెయ్యండి అని సలహా ఇచ్చి డాక్టర్ వెళ్ళిపోయాడు. భర్త చనిపోయాడన్న వార్త చేరింది. విద్యాధరి స్తబ్దుగా ఉండిపోయింది. రామ్మోహన్ రావు షాక్ తిన్నాడు. కూతురి ముఖం ఎలా చూడను? అతని కళ్ళు చిప్పిల్లాయి. కొడుకు శవం ముందు కూర్చుని రోదిస్తోంది తల్లి. ధైర్యం తెచ్చుకోవద్దునా? మా ఆడపడుచు కొడుకును రమ్మన్నాను. అతనొస్తే దహన ఏర్పాట్లు చేస్తాడు. మొగుడు పోయాడు. కళ్ళ ముందున కొడుకు పోయాడు. దురదృష్టం కాకపోతే ఏమిటి నా దుస్థితి? ఆడపడుచు కొడుకు వస్తే అతనితో కలిసి శాశ్వతంగా ఇంటిలో ఉండిపోవచ్చును. ఇంత పెద్ద ఇల్లును స్వంతం చేసుకోవచ్చును. మంగమ్మ ఎదురు చూడసాగింది.
విద్యాధరి వస్తే తన ఆటలు సాగకపోవచ్చును. ఆమె అక్కడికి రాకుండా చెయ్యాలి. భర్త శిలా విగ్రహంలా కూర్చుని ఉండటం గమనించి, ఎందుకలా కూర్చున్నారు? ఫ్యాక్టరీకి వెళ్ళరా? అల్లుడు పోయాడని కబురొచ్చింది ముక్తసరిగా అన్నాడు. అయ్యో, మరి అలా కూర్చుని ఉంటారెందుకు? త్వరగా అమ్మాయిని తీసుకుని వెళ్ళండి. నేను వెళ్ళను, అమ్మాయిని వెళ్ళనివ్వను. ఇదెక్కడి చోద్యం? నలుగురు వింటే నోట్లో ఉమ్మేస్తారు. నువ్వు మాతో పాటు బయలుదేరు అంటే సరస్వతి వెనకడుగు వేసింది. శవాన్ని చూస్తే నాకు కళ్ళు జలదరింపు. విద్యాధరి వచ్చింది. పదండి నాన్న, తప్పు మనపై ఉంచుకోకూడదు. ఎవరేం మాట్లాడినా జవాబివ్వకూడదు. సరస్వతి బుడిబుడి ఏడ్పులు ఏడుస్తూ, ఎంత పని జరిగిందే తల్లి. నేను బ్రతికుండగానే నువ్వు ముండమోస్తావనుకోలేదు. లక్షల కట్నం పోసాం, ఇంకా ఏదో అనబోతుండగా రామ్మోహన్ రావు గయ్యమన్నాడు. వెదవ ఏడ్పులాపు. నీ నోట వస్తున్న భాష ఏమిటి? సరస్వతి నోరు టక్కున మూతబడింది. విద్యాధర్ని తీసుకుని కారులో బయలుదేరాడు. దహనం ఎవరు చేస్తారు నాన్న అడిగింది. అక్కడికి వెళ్ళి పరిస్థితి గమనిస్తే గాని ఏం చెయ్యాలో ఆలోచించాలి. సెలవుపై వెళ్ళిన కనకయ్య తిరిగి వచ్చి డ్యూటీలో జాయిన్ అయ్యాడు. ఛాంబర్లోకి వెళ్ళి ముఖ్యమంత్రికి నమస్కరించాడు. రా కనకయ్య, అలా కూర్చో. సారీ, నేను మీ ఊరికి రావాలని ఎంత ప్రయత్నించినా కుదరలేదు. కొత్త బాధ్యతలు, ఊపిరి సలపరంత పనులు, విశ్రాంతికి సమయం చిక్కడం లేదు. కనకయ్య ఊళ్ళో ఉండగా ముఖ్యమంత్రి వచ్చి పరామర్శిస్తాడని ఆశించాడు. ఆయన రాకపోవడంతో మనసు చివుక్కుమంది. ముఖ్యమంత్రి స్వయంగా తన పరిస్థితి తెలపడంతో కనకయ్య అర్థం చేసుకున్నవాడిలా, అయ్యో మీరు సారి చెప్పడం ఏమిటి? పనులు ఎలా ఉంటాయో నాకు తెలియనివి కావుగా అన్నాడు. 4 రోజుల్లో అసెంబ్లీ సెషన్స్ ప్రారంభమవుతాయి. సమయానికి నువ్వు రావడం మంచిదైంది. చీఫ్ సెక్రటరీ నుండి సీల్డ్ కవర్ వస్తుంది. అసెంబ్లీ సెక్రటరీ కూడా అసెంబ్లీ సమావేశాల గురించి లెటర్ పంపుతాడు. అవి వచ్చిన వెంటనే నాకు చేరాలి. ఎలాంటి జాప్యం ఉండకూడదు. కనకయ్య తలూపి నిష్క్రమించాడు. స్టెనో శ్యామలరావు ఇచ్చిన డైరీలను తిరగేశాడు. ముఖ్యమైన విషయాలేమీ కనిపించలేదు. ఇంతలో మాధవ్ అతని ఆఫీస్లోకి వచ్చాడు. అతన్ని చూడటం మొదటిసారి అయినా చటుక్కున కుర్చీలోంచి లేచి నమస్కరించాడు. ముఖ్యమంత్రి గారికి మాధవ్ వచ్చాడని కబురు చేయండి అన్నాడు. ఇంటర్కమ్లో ఆ వార్త చేరింది. సుదర్శన్ రావు ఛాంబర్లోంచి హడావిడిగా వచ్చి, మాధవ్ గారు, సరాసరి మీరు రాకుండా మా పిఏను కలిశారెందుకు? ఎలాంటి సమయంలోనైనా నిరభ్యంతరంగా మీరు రావచ్చునంటూ అతన్ని తన ఛాంబర్లోకి తీసుకువెళ్ళాడు. కనకయ్య విస్తుపోయి చూస్తూ ఉండిపోయాడు. చెప్పండి, నా వలన ఏదైనా సహాయం కావాలా అని అడిగారు. ముఖ్యమంత్రి గారు, శంకరపల్లి శివార్లలో ఉన్న దళితుల సమస్య మీ దృష్టికి రాకపోయి ఉండవచ్చును. ఇంజనీరింగ్ శాఖ వారు లోగడ ఫ్లైఓవర్ కోసం వేసిన ప్లాన్ను మార్చి ఈ దళితుల గృహాల మధ్య నుండి ఫ్లైఓవర్ వేయాలని నిశ్చయించారు. దాదాపు 200 ఇళ్ళు కూలగొట్టాల్సి వస్తుంది. అంతేగాక ఆ ఫ్లైఓవర్ పంటలకు, తాగునీటికి ఆధారమైన చెరువు మధ్యలోంచి షామీర్పేట వరకు వేస్తారట. దళితులను గృహాలను ఖాళీ చేయమని నోటీసులు పంపారట. 5 మైళ్ళ దూరంలో ఉన్న ఖాళీ స్థలం వారి కొరకు కేటాయించబడుతుందని ప్రభుత్వం వారి కొరకు ఇళ్లు నిర్మిస్తామని చెప్పారట. కొన్ని ఏళ్ల నుంచి చెట్టు, చేమ, గొడ్డు, గోదా ఏర్పాటు చేసుకున్న వారిని అక్కడి నుంచి వెళ్ళమనడం ఔచిత్యమేమిటో తెలియదు. ప్లాన్ ఎందుకు మార్చబడిందో తెలియదు. ఇందాక వాళ్ళొచ్చి మొరపెట్టుకున్నారు. మీకు న్యాయం జరుగుతుందని హామీ ఇచ్చి ఇలా వచ్చాను. ప్రత్యేక దృష్టితో సమస్యను పరిశీలించి వారికి న్యాయం చేయగలరు. నమస్కరిస్తూ లేచి నిలబడ్డాడు. మీరంతగా చెప్పవలసిన అవసరం లేదు. తప్పకుండా పరిశీలించి ఆ దళితులకు నష్టం కలగకుండా చూస్తాను. అన్నట్లు రాత్రి మా అమ్మాయి గాయత్రి ద్వారా నాకు వార్త తెలిసింది. మీరు దేశ సంచారానికి బయలుదేరుతున్నట్లు చెప్పింది. మిమ్మల్ని వెళ్ళనివ్వకుండా ఆపమని అమ్మాయి ఒకటే పోరు. మాధవ్ నవ్వాడు. సమాజ సేవకు అంకితమయ్యాను. ఒకే చోట కూర్చొని జనాన్ని జాగృతం చేయడం కన్నా ఊరూరా తిరిగి వారి సమస్యలని ప్రత్యక్షంగా తెలుసుకొని తగు సలహాలు ఇవ్వాలనుకున్నాను. త్వరలోనే ఆ కార్యక్రమం పూర్తి చేసుకొని వస్తాను. ముఖ్యమంత్రి నుండి సెలవు తీసుకుని ఇంటికి బయలుదేరాడు. అతను వచ్చిన వార్త నౌకర్ చెప్పడంతో గాయత్రి వేగంగా కింది అంతస్తుకొచ్చింది. పిఏ కనకయ్యను అడగగా వారు వెళ్ళి 5 నిమిషాలైందని చెప్పడంతో హతాశురాలైంది. అతను ఇంటికి చేరేలోపు వెళ్ళి అతన్ని కలుసుకోవాలనుకుంది. అనుకున్నదే తడువుగా, కనకయ్య గారు, అర్జెంటుగా నాకు కారు కావాలి. మీ స్వంత కారు బజారుకు వెళ్ళింది. ఓ 2 గంటల తర్వాత డ్రైవర్ రాగానే చెప్తాను అన్నాడు. ఆఫీస్ కారైనా పర్వాలేదు, అర్జెంటుగా నేను వెళ్ళవలసిన పని ఏర్పడింది వేళ్లు పిసుక్కుంటూ అంది. స్వంత పనులకు ఆఫీస్ కారు వాడకూడదని సారు ఖచ్చితంగా చెప్పారు. మీరు కారు తీసుకుని వెళ్తే నా మీద కేకలు వేస్తారు. నాన్నగారు మిమ్మల్ని ఏమీ అనకుండా చూస్తాను. ఓ గంటలో తిరిగి వస్తాను అంది. ఆమె బలవంతం చేయడంతో కనకయ్య అంగీకరించక తప్పలేదు.
గాయత్రి కూర్చున్న కారు మాధవ్ ఇంటివైపు బయలుదేరింది. ప్రభుత్వ వాహనంలో గాయత్రి వెళ్లడం కంటపడింది. వస్తున్న మంత్రులకు వారిరువురు పిఏ కనకయ్య ఆఫీసులో కడుగుపెట్టారు. ప్రభుత్వ వాహనాలు వాడకూడదని ముఖ్యమంత్రి గారు చెప్పారు. మరి వారి అమ్మాయి ఎలా వెళ్తోంది అని చేనేత మంత్రి అనంతరాం అడిగాడు. గిరీష్ ముఖంలో వంకర నవ్వు కనబడింది. కనకయ్య ఇరుకున పడ్డాడు. వీరిద్దరిని అర్జెంటుగా రమ్మనమని చెప్పారు. తప్పకుండా కారు విషయం ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొస్తారు. ఎమ్మెల్యేలకు మంత్రులకు యోగాసన క్లాసులు మాధవ్ గారి ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేయాలనుకుంటున్నారు. న్యాయంగా నేను వెళ్ళాలి, కానీ కుదరలేదు. గాయత్రమ్మ తను వెళ్ళొస్తానని, ఆమె కూడా ప్రాణాయామం ధ్యానం నేర్చుకుంటోంది. ముఖ్యమంత్రి గారు మమ్మల్ని ఎందుకు రమ్మన్నారో తెలుసా మీకు? ఆ విషయం నాకు తెలియదు. ప్రస్తుతం ఛాంబర్లో ఏసీబీ డైరెక్టరు మరియు స్పెషల్ ఆఫీసర్ జార్జ్ గారు ఉన్నారు. వారు వెళ్ళాక మిమ్మల్ని లోపలికి పంపమన్నారు. ప్యూన్ కాఫీ కప్పులతో వచ్చాడు. కాఫీ తాగుతూ కూర్చున్నారు. ముఖ్యమంత్రి పిలుపుకు కారణం ఏమై ఉంటుందా ఆలోచించసాగారు. వారిరువురు కూడా క్రితం ఎన్నికలకి ముందు మరో పార్టీ నుండి వచ్చినవారు. ఒక రకంగా ప్రభుత్వంలో ఉన్న ప్రస్తుత పార్టీకి కొత్తవారు. ముఖ్యమంత్రి నుండి పిలుపు రాగానే ఛాంబర్లోకి ప్రవేశించారు. వారి వెంక అదోలా చూసి కూర్చోమని చెప్పారు. ఆయన ముఖంలో సీరియస్నెస్ కొట్టొచ్చినట్లు కనిపించింది. డ్రాయర్లోంచి 2 ఫైళ్లు తీసి చెరొక ఫైలు వారికిచ్చి చూసి మీ సమాధానం చెప్పండి అన్నాడు. వణుకుతున్న చేతులతో ఫైళ్లు తీసుకుని తెరిచి చూశారు. అది చూడగానే వాళ్ల ముఖాలు మాడిపోయాయి. ముఖ్యమంత్రి గారు అని నీళ్లు నమిలారు. ఈ రిపోర్టులు వాస్తవం కాదంటారా? తలంచుకున్నారు. ప్రజాప్రతినిధులుగా ఉండి ప్రజాధనాన్ని ఈ విధంగా వాడుకుంటారా? రాష్ట్రం విద్యుత్తు కొరత తీర్చలేక సతమతమవుతుంటే మీరేమో మీ ఫ్యాక్టరీలకు కావలసిన విద్యుత్తును దొంగ కనెక్షన్లతో నష్టపరిచారు. ఈ విషయం హైకమాండ్ దృష్టికి వెళ్లడం జరిగింది. ఇంకా సేపట్లో ఈ వార్తను టీవీలు రిలే చేయబోతున్నాయి. 1-2 మీరూరి ఫ్యాక్టరీలలో ఇంతవరకు వాడిన విద్యుత్తు 200 కోట్లు. ముందుగానే మీ అందరినీ హెచ్చరించాను, అవినీతిని నేను సహించనని. వారిరువురు లేచి నమస్కరించి మా వలన పొరపాటు జరిగింది, ఈసారికి క్షమించండి, మేము ఆ డబ్బు చెల్లించేస్తాం. మీరు చెల్లిస్తారు. చెయ్యకపోతే మీ ఆస్తులు జప్తు చేసైనా ఆ డబ్బు వసూలు చేయబడుతుంది. కానీ మీరు చేసిన నేరం చిన్నది కాదు. దానికి మీ సమాధానం ప్రజలకేమని చెప్తారు? మీ పట్ల కఠిన వైఖరి అనుసరించక తప్పదు. మీరిరువురు ఇప్పుడే మీ పదవులకు రాజీనామా చేయండి, లేదా మీరు జైలుకు వెళ్ళవలసి రావచ్చును. కనకయ్య లోపలికి హడావుడిగా వచ్చి ముఖ్యమంత్రి చేతికి ఫ్యాక్స్ మెసేజ్ ఇచ్చాడు. అది చదివిన ముఖ్యమంత్రి వారి వంక ఈసడింపుగా చూసి ఈ మెసేజ్ చూడండి అని ఇవ్వగా అది చదివి ఇద్దరూ చతికిలబడిపోయారు. పార్టీ నుండి 5 ఏళ్ల పాటు బర్తరఫ్ చేస్తున్నట్లుగా హైకమాండ్ నుంచి ఆదేశం. అప్పటికప్పుడు వారి రాజీనామాలను తీసుకుని గవర్నర్కు పంపే ఏర్పాటు చేయబడింది. ముఖ్యమంత్రి కార్యాలయం నుండి బయటకు వచ్చారు. ఈ వార్త తెలిసిన విలేకరులు వారిని చుట్టుముట్టి ప్రశ్నల వర్షం కురిపించారు. వాళ్లకు సమాధానం ఇవ్వకుండా వేగంగా కారులో కూర్చుని వెళ్ళిపోయారు. సుదర్శన్ రావు ఆలోచించాడు. చాటుమాటు వ్యవహారాలను బయటకు తీయాలి. రాజకీయ నాయకులతో వ్యవహారం కత్తిమీద సాము లాంటిది. పెండింగ్లో ఉన్న ఫైళ్లను చూడసాగాడు. గదిలో కూర్చుని టీవీ చూస్తుండగా ఫోన్ మోగింది. ఈ కొత్త నెంబర్ ఎవరిదని అనుకుంటూ విష్ణు ఫోన్ తీసుకున్నాడు చేతిలోకి. నీతికని మాట్లాడుతున్నాను, అప్పుడే మర్చిపోయారా అంది. అరే మీరా? నిజంగా మీ ఫోన్ రాకముందు మీ గురించే ఆలోచిస్తున్నాను. అబద్ధం. ఈ పాటికి మీ నుండి ఫోన్ రావాల్సింది. మిమ్మల్ని మరవలేదు, ప్రామిస్. సాయంత్రం మనం కలుసుకోవాలి. ప్లేస్ చెప్పండి, మీకో గంటలో ఫోన్ చేసి చెప్తాను. అన్నట్లు మీకో విషయం చెప్పాలి. మీ గాయత్రి ప్రేమలో పడింది. ఆ మాధవ్ అంటే పడి చస్తోంది. ఇంతవరకు ఇక్కడే ఉండి బయలుదేరింది. మీ చెల్లెల్ని హద్దుల్లో ఉంచవలసిన బాధ్యత మీదే. విష్ణు సెల్ ఫోన్ ఆఫ్ చేసి గదిలోంచి వచ్చాడు. తిన్నగా తండ్రి ఛాంబర్ వైపు వెళ్ళబోయాడు. ప్యూన్ ఎదురుపడి అయ్యగారు ఇప్పుడే వరంగల్కి బయలుదేరి వెళ్లారు. ట్రైన్ యాక్సిడెంట్ అయిందని వార్త వచ్చింది అన్నాడు. తల్లికైనా ఈ విషయం చెప్పాలనుకున్నాడు. ఆమె మహిళా సంఘం ఆహ్వానిస్తే వెళ్ళిందని తెలిసి చిరాకు పడిపోయాడు. అంతలో ఖిన్నవదనంతో గాయత్రి రావడం కళ్ళబడింది. ఎక్కడికి వెళ్ళొస్తున్నావు? తీక్షణంగా చెల్లెల వంక చూసి అడిగాడు. నీకు చెప్పవలసిన అవసరం లేదు, కరుగ్గా అంది. ఇంటికి పెద్దవాడిని, నాకు ఆ బాధ్యత ఉంది. నువ్వు కాదు అడగవలసింది, నన్ను అమ్మా నాన్న అంటూ విసురుగా తన గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకుంది. విష్ణు అలాగే నిల్చుండిపోయాడు. తనంటే ఎంత నిర్లక్ష్యం! ఆ మాధవ్ మనసు పాడు చేశాడు. అతడిని హెచ్చరించాలి. కానీ తండ్రికి అతనంటే గౌరవం. చెల్లెలి ప్రవర్తన తండ్రికి తెలపడమే ఉత్తమం అనుకున్నాడు. గాయత్రి వెక్కి వెక్కి ఏడవసాగింది.
మాధవ్ తన ఆశలపై నీళ్లు గుమ్మరించాడు. ప్రేమ పెళ్లి అంటే ఇష్టం లేదన్నాడు. తల్లిదండ్రుల ఇష్టానికి వ్యతిరేకంగా ప్రవర్తించవద్దన్నాడు. హృదయంలోని ఆరాటాన్ని గ్రహించకుండా తృణీకరించాడు. ఇంటిలో ఉన్న నీతికనో లేదా ఆ విద్యాధరనో ఇష్టపడుతుండాలి. అదే నిజమైతే భరింపజాలదు. సంచారానికి వెళ్ళొద్దని తండ్రి చేత చెప్పించడం అతనికి కోపానికి కారణమైందా? మాధవ, నా మనసును గాయపరచకు. నీకై పరుగులు తీస్తున్న నా హృదయాన్ని అర్థం చేసుకో. బిగియారా కౌగోలించుకొని నన్ను సేద తీర్చు. ముఖ్యమంత్రి హుటాహుటిన బయలుదేరి వెళ్ళాక పెండింగ్ ఫైళ్లను తెరిచి చూడాలనిపించింది. ఇందాక 2 మంత్రుల రాజీనామాలు అతనికి తెలియకుండా జరిగాయి. ఆ ఫైళ్లలో ముఖ్య వార్తలు ఉండి ఉండవచ్చును. ఛాంబర్లోకి వెళ్ళి వెతికాడు. కబ్బోర్డుకు అలమరకు తాళాలు వేసున్నాయి. కనకయ్య ముఖం మాడిపోయింది. ముఖ్యమంత్రి తనను కూడా నమ్మడం లేదు. తాళం చేతులు తన అధీనంలో ఉండేవి. కొంపదీసి తనకు వ్యతిరేకంగా రిపోర్ట్లు వచ్చుంటాయా? ముఖ్యమంత్రి కొందరు నమ్మకస్తుల్ని రహస్యంగా నియమించి వారి ద్వారా ప్రతివారి చర్యలను క్షుణ్ణంగా పరిశీలించి రిపోర్ట్లు పంపమని ఆదేశించినట్లుగా చూచాయగా తెలిసింది. మర్నాటికి ముఖ్యమంత్రి వరంగల్ నుండి తిరిగొచ్చారు. రావడం ఆలస్యం. కనకయ్యను పిలిచారు. ముఖ్యమంత్రి గంభీరంగా కూర్చుని ఉన్నారు. కనకయ్య, నా ఆదేశాలను అతిక్రమించావు. ఆఫీస్ కారు స్వంత పనులకు ఉపయోగించకూడదని చెప్పాను. యోగా క్లాసుల గురించి ఆలోచన ఉండగానే అమ్మాయి అడిగిందని కారిచ్చావు. అది కప్పిపుచ్చడానికి యోగా క్లాసుల విషయం చర్చించడానికి ముఖ్యమంత్రి గారి కూతుర్ని పంపానని చెప్పావు మంత్రులకి, అవునా? కనకయ్య నేరస్తుడిలా తలుంచుకొని నిల్చున్నాడు. నాకు చెప్పకుండా ఇక ముందు ఏది చెయ్యకు. స్వంత అభిప్రాయాలు పనికిరావు. ఒళ్ళు జాగ్రత్తగా ఉంచుకో. వెళ్ళు. మనల్ని గమనిస్తున్న వారు 1000 కళ్ళతో చూస్తున్నారు. ఇంట్లోకి వచ్చాడు. గాయత్రిని పిలిచాడు. నిన్నెవరు మాధవ్ ఇంటికి వెళ్ళమన్నారు? మన కారు లేకపోతే ఆగాలి, అంతేగాని ప్రభుత్వ కారు ఎందుకు తీసుకెళ్ళావు? ఆయన ప్రసంగాలు వినడానికి వెళ్ళమన్నారని. తండ్రి ముఖంలో కనిపించిన కోపఛాయలు చూసి వాక్యం పూర్తి చెయ్యలేదు. గాయత్రి, ఉదయం 2 గంటలు సమావేశం జరుగుతుంది. మరి నువ్వు వెళ్ళింది ఎన్ని గంటలకి? కారణం లేకుండా నువ్వు వెళ్ళడం వలన అనుమానాలకు దారితీస్తుందని నీ బుర్రకు తట్టలేదా? నాన్నగారు, నా మనసులోని మాట సందర్భం వచ్చింది కనుక చెప్తున్నాను. మాధవ్ అంటే నాకు చాలా ఇష్టం. అతన్ని ప్రేమిస్తున్నాను అని విసురుగా వెళ్ళిపోయింది. సుదర్శన్ రావు స్తంభీభూతుడై నిల్చుండిపోయాడు. అంతలోనే తేరుకొని వకుళ అని అరిచాడు. వకుళ తండ్రి కూతుళ్ల మధ్య జరిగిన సంభాషణ వినలేదు. ఆమె వచ్చి ఏమిటన్నట్లు చూసింది. వింటున్నావా? నీ కూతురు ఏమందో? ఆ మాధవ్ను ప్రేమిస్తోందట. ఈ క్షణం నుంచి ఓ కంట కనిపెట్టు. అతనింటికి వెళ్తానంటే అనుమతించకు. కొత్త విషయం ఏదో విన్నట్లుగా ఆశ్చర్యానికి లోనై తల ఊపింది. ఏసీబీ స్పెషల్ ఆఫీసర్ జార్జి రావడంతో అక్కడితో సంభాషణ ముగిసింది. సార్, ఆ అనంతరాం, గిరీషులు మీపై దుష్ప్రచారం చేస్తున్నారు. పార్టీలోని ఎవ్వరూ వారికి సపోర్టు పలకలేదు. కానీ అపోజిషన్ లీడర్ చంద్రశేఖర్ వారికి భరోసా ఇచ్చి తమ పార్టీలో చేరమని అడిగారు. హరీష్ కర్మకాండ పూర్తయింది. వాళ్ళుంటున్న భవనం అతని పేరున ఉన్నది. భర్త గతించాడు కనుక ఆ భవనంపై విద్యాధరికి హక్కు ఏర్పడింది. ఆ విషయం తెలిసిన రాజ్యం ఆ ఇంటి నుండి వెళ్ళగొట్టబడిన కోడలు ఆ ఇంటిని ఆక్రమిస్తుందని ముందుగానే ఆలోచించి ఆ ఇంటిని తన పేరున ట్రాన్స్ఫర్ చేయమని అడిగింది. కొడుకు పోయి 15 రోజులు కూడా కాలేదు. పోయాడన్న బాధ లేదు. ఆస్తి గురించి ఆరాటపడుతోంది. ఆమె అడగటంతో అసహ్యపడింది. చూడండి, ఈ ఇల్లు నా పేరు మీదే ఉంటుంది. మిమ్మల్ని ఇంటి నుంచి వెళ్ళమని అనను. మీరు మీ ఆడపడుచు ఇద్దరూ ఉండండి, ఎవరూ కాదనరు. ఆడపడుచు కొడుకును శాశ్వతంగా ఆ ఇంటిలో ఉంచి ఇల్లును ఆక్రమించాలనుకొని పనిన పన్నాగం బెడిసికొట్టింది. విద్యాధరి పుట్టింటికి వచ్చేసింది. గది దాటి యువతలికి రావడం లేదు. అలా వచ్చిన క్షణాలు అరుదుగా ఉంటున్నాయి. కూతురు దీనావస్థను తండ్రి చూడలేక చింతాక్రాంతుడయ్యాడు. కూతురు వచ్చిన కొత్తలో సరస్వతి చేతులకు గాజులు, ముఖాన బొట్టు తీసేయాలని, తెల్లచీర ధరించమని సలహా ఇవ్వబోగా భార్యపై అంతెత్తున లేచాడు. నీ సలహా ఎవ్వరూ అడగలేదు. పుస్తెలు మట్టెలు తీసింది చాలు. నా కూతురు ఎప్పట్లాగా ఉంటుంది. రోజులు గడుస్తున్నా ఆమెలో మార్పు లేదు. నీకు నువ్వు ఎన్నాళ్ళు శిక్ష విధించుకుంటావు? మాధవ్ సలహా పాటించు. నాతో పాటు ఆఫీస్కు వచ్చి నాకు సహాయం చేయి. వ్యాపార విషయాలు తెలుస్తాయి. భవిష్యత్తులో ఇదంతా చూడవలసిన దానివి నువ్వే కదా, హితవు పలికాడు తండ్రి. అంత శక్తి నాలో లేదు. ఈ వయసులో నా వలన మీకు కష్టం కలుగుతోంది. మీరేమీ అనుకోకపోతే నేను మాధవ్ దగ్గరికి వెళ్ళొస్తుంటాను. కొన్నాళ్లు గడిస్తే నా మనసు కుదుటపడవచ్చును. తలుపు పక్కన పొంచి ఉండి ఆ సంభాషణ విన్న సరస్వతి రయ్యిన వారి మధ్యకొచ్చి చేతులూపుతూ, ఆహా, భలే చెప్పారు.
కూతురు అడగటం, తండ్రి తలూపడం. బాగుంది. మీ అమ్మాయికి ఏం తక్కువైందని సాధువులతో ఫకీర్లతో తిరగాలనుకుంటోంది? ఎవరైనా వింటే ఏమనుకుంటారన్న జ్ఞానం కూడా లేదు. నాకు ముందు నుంచి తెలుసు. పేరుకు హరీష్ని పెళ్లి చేసుకుంది, కానీ మనసంతా ఆ బికారి విధవ మాధవ్ పైనే ఉన్నది. మొగుడు చచ్చిన ముండకు తిరుగుళ్ళు కావాలా? రాక్షసి, ఏం కూసావు? సరస్వతి చెంప చెళ్ళుమంది. ఆ దెబ్బకు అల్లంత దూరం పడిపోయింది. మీ చేతులు పడిపోను. కొడతారా? మండుతున్న చెంపను పట్టుకుని అంది. నోరెత్తకు, చంపి పారేస్తాను. ఎన్నిసార్లు చెప్పినా నీ నీచబుద్ధి మారలేదు. అత్తయ్య గారు అంటూ గట్టిగా పిలిచాడు. విద్యాధరి ఏడుస్తూ తన గదిలోకి పరుగు తీసింది. సరస్వతి తల్లి ఆద్రాబాద్రాగా వచ్చింది. ఈ క్షణమే నీ కూతుర్ని తీసుకుని వెళ్ళిపోండి. పెళ్లి చేసుకున్నందుకు నా కర్మానికి ఏడుస్తూ నెలకింత భత్యం పంపిస్తాను. ఈ ఇంట్లో ఉండే అర్హత కోల్పోయింది. కూతురు స్వభావం తెలిసిన తల్లి గనక బ్రతిమాలుకున్నది. అల్లుడు గారు, దాని నోటి దురుస్తనం మీకు తెలిసిందే. మీరు మంచివారు. ఆవేశపడితే ఎలా? నేను నచ్చజెప్తాను. ఈ క్షణం నుంచి ఏ విషయంలోనూ జోక్యం చేసుకోదు. మీ అమ్మాయి నా కంటికి కనిపించకూడదు. క్రింద అంతస్తులో ఉన్న ఆ 2 గదులు దాటి రావద్దని చెప్పండి. సరస్వతిని లాక్కొని వెళ్ళింది తల్లి. ఏయ్, చెయ్యొదులు. వెళ్ళిపోమన్నాడుగా, వెళ్ళిపోదాం. నెలకింత డబ్బు పంపుతారుగా అంది. అన్ని సౌకర్యాలు కలిగిన ఇల్లును వదిలి వెళ్తానంటున్నావు. అడుక్కుని తినాలి. 1,00,000 సార్లు చెప్పాను. నా సలహాను పెడచెవిన పెట్టావు అంది తల్లి. విద్యాధరి, నీ కూతురు తల్లిగా నువ్వేం చేశావు? తండ్రికి తగ్గ బిడ్డంటూ ద్వేషం పెంచుకున్నావు. పాపం మగడిపోయి ఇంటికొచ్చిన దాన్ని దగ్గరకు తీసుకుని ఓదార్చావా? లేదు. నీ మనసు ద్రవించనైనా లేదు. సూటిపోటి మాటలతో బాధించావు. ఆయన పంపే డబ్బు కాసపడుతున్నావు గాని కోట్ల ఆస్తి చేజేతులారా వదులుకోగలవా? కోట్ల ఆస్తి ఎవరికి? నాకా? ఆస్తంతా కూతురి పేరున రాశాడు. అయితే ఏమైంది? ఒక్క మాట అడుగుతాను, నిజం చెప్పు. విద్యాధరిని ఎన్ని మాటలన్నా నోరెత్తకుండా భరించింది కానీ ఆ పిల్ల ఎదిరించి ఒక్క మాట అనలేదు. అమ్మా అమ్మ అంటూ నీ చుట్టూ తిరిగింది కదా. ఆ వాస్తవాన్ని నువ్వెందుకు గ్రహించలేకపోతున్నావు? సరస్వతి, నీ మెదడు చెడిపోయింది. నీకు చెప్పి చెప్పి నా నోరు పడిపోయింది. ఎదుటివారిని అకారణంగా అవమానించడం నీకు తగదు. వాళ్ల మంచితనం కనపడుతుంది కానీ నీ కూతురు బాధ నీకు పట్టలేదు. ఏం బాధ నీకు? తిని కూర్చోక ఇంటి నిండా నౌకర్లు, ఏం బరువులు మోస్తున్నావని బాధపడుతున్నావు? ఆస్తి భార్య పేరున రాయకుండా కూతురు పేరున ఎందుకు రాయాలి? అది తెలిసిన నాటి నుంచి ద్వేషం పెరిగింది. ఆస్తి ఎవరి పేరున ఉంటే ఏమవుతుంది? తల్లిని కాదని చెప్పరు. నీ దగ్గరున్న నగల విలువ 1,00,00,000 రూపాయలు దాటుంటాయి. నిన్ను ఇంటి నుంచి వెళ్ళగొడితే అవన్నీ కోల్పోతావు. నెలకింత భరణం అని నిర్ణయిస్తే ఇప్పుడున్న సౌకర్యాలను పొందగలవా? నగలపై అతనికేమధికారం? ఎందుకుండదు? ఆయన కష్టార్జితం. నువ్వు ఓ బీద ఇంటి నుండి వచ్చిన దానివని మర్చిపోతున్నావు. నా మాట విను. అల్లుడు మంచివాడు. కోపంతో అలా అన్నాడు, కానీ నీకు అన్యాయం చేయడు. కొన్నాళ్ళు కుదురుగా ఉండు, అంతా సర్దుకుంటుంది. నన్ను కొట్టాడు, ఎలా ఊరుకోను? ఆ పని అతను ఎప్పుడో చేయాల్సింది. అతని సహనాన్ని పరీక్షించావు, ఫలితం అనుభవించావు. నా మాట వినకపోతే ఆ 2వ చెంప పేలిపోవడం నా వంతవుతుంది. ముఖం మార్చుకొని సరస్వతి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. విద్యాధరి మేడ దిగి హడావిడిగా బయలుదేరింది. డ్రైవర్ వినయంగా ముందుకొచ్చి రండి అన్నాడు. కారు అక్కర్లేదు అంది. అయ్యగారు మీరు ఒంటరిగా వెళ్ళకూడదని మీ కొరకు ప్రత్యేకంగా నన్ను ఈ కారును నియమించారు. మీరు రాకపోతే అయ్యగారు కోపగించుకుంటారు. విద్యాధరి మారు మాట్లాడకుండా డోర్ తీసుకుని కూర్చుంది. మాధవ్ ఇంటికి వెళ్ళాలి అంది డ్రైవర్తో. మీ అమ్మా నాన్న రాత్రి అమెరికా నుండి వచ్చారు. హోటల్లో ఉన్నారు. ఇంకాసేపట్లో ఇక్కడికి వస్తారు. విశ్వనాథం చెప్పాడు. నీతు ఉలిక్కి పడింది. తాతయ్య వంక కోపంగా చూసింది. నాపై లేనిపోని మాటలు చెప్పుంటావు. వాళ్ళని ఎందుకు రమ్మని చెప్పావు? ముక్కుపుటాలు అదురుతున్నాయి. ఉక్రోషంతో ముఖం ఎర్రబారింది. ప్రాజెక్ట్ రిపోర్ట్ కొరకు వచ్చిన దానివి అనవసర విషయాలలో జోక్యం చేసుకున్నావు. ఆ మాధవ్ మనసు నొప్పించావు. అయినా అతను అంత శాంతంగా ఉండగలిగాడంటే కేవలం నా ముఖం చూసి మిన్నకుండిపోయాడు. ఏం కాదు, నెల నెల నువ్వు ఇస్తున్న డబ్బు ఆగిపోతుందని భయపడుంటాడు. నీ వక్రబుద్ధికి అలాంటి ఆలోచనలే వస్తాయి. అతను తలుచుకుంటే కోటీశ్వరులు వచ్చి వరుసలో నిలబడి కాళ్ళు కడిగి నెత్తిన చల్లుకుంటారు. నీకు తెలియదు అతని విలువ. కుసంస్కారివి. అయినా నా డబ్బు నా ఇష్టం. మధ్యలో నీ పెత్తనమేమిటి? అధికారముంది. నేను నీ మనవరాలిని అంది బింకంగా. కుత్సిత మనస్సు గల నువ్వు మనవరాలివి అని చెప్పుకుంటే సిగ్గుచేటు. మీ అమ్మా నాన్నలకు ముందే చెప్పడం జరిగింది. నిన్ను అమెరికా తీసుకుని వెళ్తారు. సూట్ కేసు సర్దుకుని సిద్ధంగా ఉండు. అతని వంక గుర్రుగా చూసి మౌనంగా వెళ్ళి కూర్చుంది. అమెరికా వెళ్ళను. సిటీలోనే ఉండి
ఆ విష్ణు సహాయంతో మాధవ్ పైన ప్రతీకారం తీర్చుకోవడం ఖాయం. విసురుగా లేచి సూట్ కేసు సర్దుకుంది. గుమ్మంలో అలికిడైతే తలెత్తి చూసింది. ఎదురుగా తల్లిదండ్రుల్ని చూసింది. లోలోన అయిష్టపడుతూ రండి నాన్న అని ఆహ్వానించింది తెచ్చిపెట్టుకున్న నవ్వుతో. అంతా కూర్చున్నారు. కూతురు ఆ గది రూపురేఖలను పరిశీలించి బంగారం లాంటి ఇల్లు అమ్మి ఈ గదిలో ఉండాల్సిన అవసరం ఎందుకు వచ్చింది నాన్న అని కూతురు అడిగింది. నాకిక్కడ హాయిగా ఉందని జవాబు చెప్పాడు. నీతో నువ్వు మాతో పాటు వస్తున్నావు, నీ బట్టలు సర్దుకున్నావా తండ్రి అడిగాడు. నా రిపోర్టు పూర్తి కాలేదు అంది. ఆ రిపోర్ట్ సంగతి మర్చిపో, అమెరికాలో నీకో సంబంధం చూశాం. నాకు చెప్పకుండా ఎలా చూశారు నాన్న? నా ఇష్టాయిష్టాలు అక్కర్లేదనుకున్నావా? ఆ కుర్రాడిని నువ్వు చూస్తే తప్పకుండా ఒప్పుకుంటావు. నిజంగా నాకు వివాహం చేయాలనుకుంటే నేను నిశ్చయించుకున్న అబ్బాయితో వివాహం జరిపించండి. మామగారు, ఈ సంగతి మీరెరుగుదురా? అల్లుడు అడిగితే మాధవ్ చరిత్రంతా వివరించాడు. అతనికి పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు, అడిగి ప్రయోజనం ఉండదు అన్నాడు విశ్వనాథం. పోనీ మనం అడిగి చూద్దాం, ఏమంటాడో తెలుస్తుంది. అమ్మాయి కోరికను మనమెందుకు కాదనాలి? తల్లి కూతురు పక్షం వహించి అన్నది. నీతికను గదిలోనే ఉండమన్నారు. విశ్వనాథం అల్లుడు కూతుర్ని తీసుకుని మాధవ్ ఇంటికి వెళ్ళాడు. చాపపై పద్మాసనం వేసుకుని కూర్చున్న మాధవ్ని చూశాడు. తేజోమూర్తిలా కనిపించాడు వారికి. అప్రయత్నంగానే అల్లుడు సాష్టాంగ నమస్కారం చేశాడు. మాధవ్ నొచ్చుకుంటూ, పెద్దవారు మీరు అలా చేయకండి అన్నాడు. మాణిక్యం వచ్చింది. కొత్తవారు ఎవరని విశ్వనాథం వంక చూడగా, మా అమ్మాయి అల్లుడు అమెరికాలో ఉంటారు, నీతిక తల్లిదండ్రులు అంటూ పరిచయం చేశాడు. పరస్పర నమస్కారాలైనాయి. మాణిక్యం లోపలికి వెళ్ళి కాఫీ కప్పులతో వచ్చి వారికి ఇచ్చింది. కూతురు తండ్రి వంక చూసింది. ఆయన అర్థం చేసుకున్నవాడిలా తలూపి, మాణిక్యం, వీళ్ళు నీతో మాట్లాడాలనుకుంటున్నారు. వారికెదురుగా ఉన్న ఖాళీ కుర్చీలో కూర్చుని సాభిప్రాయంగా చూసింది. అల్లుడు చెప్పటం మొదలెట్టాడు. నీతిక మాకొక్కతే సంతానం. ప్రాజెక్టు రిపోర్ట్ కొరకు ఇండియా వచ్చింది. వచ్చిన పని పక్కన పడేసి ప్రేమలో పడింది. ఇదివరకే మేము ఒక సంబంధం అమెరికాలో చూసాం. కానీ అమ్మాయికి ఇష్టం లేదని తను ప్రేమించిన అబ్బాయితో పెళ్లి చేయమని అడిగింది. అమ్మాయి కోరిక తీర్చడం సబబు అంది మాణిక్యం. అబ్బాయికి వివాహ ఇచ్చలేదని తెలిసింది. ఆ అబ్బాయి వివరాలు మీరు తెలుసుకున్నారా? ఇందాక మామయ్య చెప్పారు. ఆ అబ్బాయి ఎవరో కాదు, మన ఎదురుగా కూర్చున్న మాధవ్. మాణిక్యం తెల్లబోయి కొడుకు వంక చూసింది. మాధవ్ నిర్వికారంగా చూస్తున్నాడు. విశ్వనాథం మామయ్య నా అంతరంగం ఏమిటో చెప్పి ఉంటాడు. మళ్ళీ చెప్తున్నాను, నాకు వివాహేచ్ఛ లేదు. ఎవరిని ప్రేమించను. నాపై ఆశలు పెట్టుకోవద్దు. వెళ్ళిన వాళ్ళు తిరిగొచ్చాడు. నీతికి ఆశతో ఎదురు చూస్తోంది. మాధవ్ అంగీకరిస్తాడని ఆశించింది. ఆ ప్రసక్తి రాకుండానే నీతో సూట్ కేసు సర్దుకుని బయలుదేరు, హోటల్కి వెళ్దాం తండ్రి అనడంతో ఆమెకు అర్థమైంది మాధవ్ పెళ్లికి నిరాకరించాడని. ఛీ, ఆ మనిషికి ప్రేమ అంటే ఏమిటో తెలీదు. మూర్ఖుడు, పాషాణుడు. ఏం మాట్లాడుతున్నావు? నీది స్వార్థం, అతనిది నిస్వార్థం. ప్రేమ, పెళ్ళి ఇవి రెండు అతని స్వంతం. అతనికి ప్రేమ లేదని ఎలా అంటావు? ప్రేమ లేకపోతే కొన్ని వేల మంది సమస్యల్ని ఓపిగ్గా వినగలడా? వారి బాధలను పంచుకోగలడా? కామ, క్రోధ, లోభ, మద మాత్సర్యాలకు అతీతుడు. విశ్వనాథం మాటల్లో సత్యం గోచరించింది. నీతిక తన నిశ్చయాన్ని తెలిపింది. తాను అమెరికాకు రానంది. ఇక్కడుండి ఏం చేస్తావు? నేను పనులన్నీ మానుకొని ఒకరోజు కొరకొచ్చాను. ఫ్లైట్ టికెట్లు నీకు తీసుకున్నాం. రేపు ఉదయం మన ప్రయాణం. నా నిర్ణయం మారదు. మీరు వెళ్ళిరండి. మళ్ళీ అదే మాట. చేసిన నిర్వాకం చాలు. నిన్ను ఒంటరిగా వదిలి వెళ్ళం. తాతయ్య దగ్గరుండి ఏం చేస్తావు? తల్లి కోప్పడింది. మేజర్ని నేను. నా ఇష్టం ఉన్న చోట ఉండగలను. నేను వ్యాపారం చేయదలుచుకున్నాను. మతిలేని మాటలు వినలేకపోతున్నాను. వీసా ఇవ్వబడింది చదువు పేరుతో. గడువు పూర్తవగానే అమెరికా రావాల్సిందే. ఎందుకు చెప్పు మొండిగా ప్రవర్తిస్తావు? అయినా వ్యాపారానికి పెట్టుబడి ఎక్కడిది? ఎన్ఆర్ఐ కోటాలో నేను అనుమతి సంపాదించుకోగలను. మీరు ఇన్నాళ్ళు నాకు ఇచ్చిన పాకెట్ మనీలో కొంత దాచి ఉంచాను. అది ఇప్పుడు ఇండియా కరెన్సీ విలువకు 2 కోట్లు. ఆ డబ్బు నా పేరుతో ట్రాన్స్ఫర్ చేయండి. నేను ముందే ఆలోచించి బ్యాంక్ అకౌంట్ తెరిచాను. అకౌంట్ నెంబరు, మిగతా వివరాలు తండ్రికి ఇచ్చింది. భర్త ముఖంలోకి చూసి, ఇది అన్ని ఏర్పాట్లు ముందే చేసుకుంది చూశారా అంది. ఏదో నిశ్చయించుకున్నవాడిలా నీతు వంక తీక్షణంగా చూస్తూ, నీతు, ఏ ఉద్దేశంతో ఇండియాలో ఉండాలనుకుంటున్నావో అర్థం చేసుకోలేకపోతున్నాను. నీకు 6 నెలలు గడువిస్తున్నాను. ఈలోపుగా నీ చదువు, అదే రిపోర్టు పూర్తి చేయడమో లేక వ్యాపారం ప్రారంభించడమో జరగాలి. ఈ రెండింటిలో ఏదో ఒకటి పూర్తి చేసి నాకు చెప్పాలి. లేదా నా పలుకుబడి ఎంతో నీకు తెలుసు. అది ఉపయోగించి అమెరికాకు తీసుకుని వెళ్తాను. ఇక్కడుండి తాతయ్యకు ఇబ్బంది కలిగిస్తున్నావు. మాతో పాటు రా. నిన్ను
వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లో చేర్పిస్తాను అన్నాడు. నీతిగా గత్యంతరం లేక వాళ్లతో వెళ్ళిపోయింది. దేశ సంచారానికి ఇంకా 3 రోజులే మిగిలాయి. తల్లిని ఒంటరిగా వదిలి వెళ్లడం అతనికి మనస్కరించడం లేదు. విశ్వనాథం మామయ్య తనతో పాటు సంచారానికి బయలుదేరతానని చెప్పాడు. ఆయన కోరికను తిరస్కరించలేకపోయాడు. విద్యాధరి సమస్య అలాగే ఉండిపోయింది. మానసికంగా కృంగిపోయింది. రోజూ వచ్చి వెళ్తోంది. శిష్యురాలిగా ఉంటానంటోంది. మరోపక్క గాయత్రి తండ్రికి తెలియకుండా వచ్చి వెళ్తోంది. తొలిసారి ఆలోచనలతో ధ్యానం భగ్నమైంది. గడువు లోపల తన సంకల్పం నెరవేర్చుకోవాలి. జనమంతా వచ్చి కూర్చున్నారు. ముందుగా అందరి చేత ప్రాణాయామం చేయించాడు. తదుపరి అరగంట సేపు ధ్యానం. అది పూర్తయ్యాక వారిని ఉద్దేశించి ప్రశ్నించాడు. మీలో ఎందరూ ఒక మంచి పని చేశారు? మీ అనుభవాలేమిటి అని. 300 జనం చేతులెత్తారు. వరుసలో 3 వ్యక్తులు లేచి తాము చేసిన మంచి పనులు వివరించారు. అందరూ పొయిడినారని, మనసుకు సంతోషమైందని తెలిపారు. దాదాపు ఓ 50 మంది లేచి మాధవ్కి తాము చేసిన మంచి పనులను తెలిపారు. నా మాట మన్నించినందుకు కృతజ్ఞతతో నమస్కరిస్తున్నాను. శంకర్పల్లి గ్రామ శివార్లలో ఉన్న దళితుడు ఒకతను మాధవ్కి నమస్కరించాడు. అతని వెంట 20 ఏళ్ల కుర్రాడొచ్చాడు. మాధవ్ స్వామి, వీడు నా కొడుకును చింత చిగురు కోస్తుండగా 2 కళ్ళల్లో ఏదో పడి భగ్గున మండింది. బాధతో కళ్ళు మూసుకుని పోయాయి. తోటివారు ఇంటికి తెచ్చారు. కళ్ళ డాక్టర్ దగ్గరికి తీసుకుని వెళ్లారు. కళ్ళల్లో ఏదో మందు వేసి పంపించాడు. కళ్ళు తెరిస్తే ఏమీ కనిపించడం లేదని ఏడ్చి గోల పెడుతున్నాడు. డాక్టర్ దగ్గరికి తీసుకుని వెళ్ళాం. పరీక్షలు నిర్వహించి మందులు రాసి వాడమన్నాడు. 15 రోజులైంది. కళ్ళ పరిస్థితి మారలేదు. మీరే మాకు దిక్కు, మీరే కాపాడాలి. చేతులు జోడించి ఆ పెద్ద మనిషి నమస్కరించాడు. మాధవ్ కళ్ళు మూసుకున్నాడు. ఓ నిమిషం తర్వాత కళ్ళు తెరిచి ఆ యువకుడిని దగ్గరకు తీసుకొని రమ్మని చెప్పాడు. చేతితో సున్నితంగా కళ్ళను తాకాడు. అలా 3 సార్లు తాకి కళ్ళు తెరవమన్నాడు. ఆ యువకుడు కళ్ళు తెరిచాడు. అంతా స్పష్టంగా కనిపించసాగింది. నాయనా, నా కళ్ళొచ్చినవి సంతోషంతో అరిచాడు. వారిద్దరూ పలుమార్లు దండాలు పెడుతూ వెళ్ళిపోయారు. కూర్చున్న జనం చప్పట్లు కొట్టారు. మాధవ్ గొప్పతనాన్ని ఒకరికొకరు చెప్పుకున్నారు. వారందరినీ నిశ్శబ్దంగా ఉండమని చేత్తో సైగ చేశాడు. మాటలాగిపోయాయి. పొదుపు అనే పదం మీలో ఎందరికి తెలుసు? ప్రశ్నించాడు. డబ్బు పొదుపు చేయడం తెలుసని అన్నారు కొందరు. కొందరు ఖర్చులకే సరిపోవడం లేదు, పొదుపు ఎలా చేయగలం అని పెదవి విరిచారు. పొదుపు అనే పదం మన దైనందిన కార్యక్రమాలన్నింటికీ వర్తిస్తుంది. డబ్బు విషయంలోనే కాదు, అన్ని విషయాలలోనూ పొదుపు పాటించడం అవసరం. నా అభిప్రాయంలో పొదుపు అనేది జాగ్రత్తగా, అవసరానికి మించకుండా వాడుకోవడం. ఒకరు పొదుపును పాటిస్తారు, ఉంది కదా అని అవసరం కంటే ఎక్కువ ఖర్చు చేస్తారు. మరికొందరు మనమంతా మధ్యతరగతి, బీద తరగతికి చెందినవారం, కలిగిన వాళ్ళ మాట అప్రస్తుతం. కొందరు ఆడవాళ్లు వండేటప్పుడు దుబారా చేయడం ఎరిగే ఉంటారు. కూరలు వండి అవి మిగిలిపోతే పారేయడం, అన్నం వండి మిగిలిపోతే ఆ అన్నం ఏ బిచ్చగాడికిస్తే సంతోషపడతారు. అలాంటి పని చేయకుండా నిర్దాక్షిణ్యంగా పారవేస్తారు. ఇంటికి సరిపడా వండుకుంటే 10 రోజులు పట్టే బియ్యం దినుసులు మరో 2 రోజులు అదనంగా అక్కరకొస్తాయి. ఈ సందర్భంగా నాకు ఓ చిన్న కథ గుర్తుకొచ్చింది. ఆ కథకు పొదుపుకు సంబంధం పూర్తిగా లేకున్నా కొంతైనా ఉందని నా నమ్మకం. ఓ కుర్రాడు ఉండేవాడు. ఆ అలవాటు ఎలా ఏర్పడిందో తెలియదు. 3 కాలాలలోనూ అతను వేడినీళ్లు లేందే స్నానం చేసేవాడు కాదు. మంచి ఎండాకాలంలో కూడా వేడినీళ్ల స్నానం చేసేవాడు. 2 బకెట్ల నిండా వేడినీళ్లు అవసరమయ్యేవి. వాతావరణం వేడిగా ఉంటే చన్నీళ్ల స్నానం చేయక వేడినీళ్లు అలవాటేమిటి నీకు అని తల్లి సణిగేది. పైగా 2 బకెట్ల నీళ్లు సరిపోవడం లేదనేవాడు. వేడినీళ్లు కాదనడానికి వంట గ్యాస్ చాలా ఖర్చయిపోతుంది. తల్లి బాగా ఆలోచించగా ఓ ఉపాయం తట్టింది. వేడినీళ్ల స్నానం చేసే అలవాటు ఎలాగూ మానిపించలేకపోయింది. పాత చెంబు స్థానంలో కొత్త చెంబు ఏర్పాటు చేసి మర్నాడు 1 బకెట్ నీళ్లు మాత్రమే బాత్రూంలో ఉంచగా కొడుకు స్నానం చేసి వచ్చాడే గాని మారు మాట్లాడలేదు. ఇప్పుడు చెప్పండి, తల్లి చేసిన ఉపాయం ఏమిటో మీలో ఎవరైనా చెప్పగలరా? జనం అడ్డంగా తలూపారు. మాధవ్ గారు, మీరే సెలవివ్వండి అన్నారొకరు. ఆ కుర్రాడికి అలవాటు ఏమిటి? అదే పనిగా వేడినీళ్లు పోసుకుంటూ హాయిని అనుభవించేవాడు. అతను వాడుతున్న చెంబు పెద్ద సైజు గలది. బకెట్లో చెంబు ముంచి వంటి మీద పోసుకోవడంలో చాలా నీళ్లు నేలపాలయ్యేవి. నీళ్లు సరిపోకపోయేవి. అతడికి 2 బకెట్ల నీళ్లతో స్నానం చేసిన తృప్తి కలక్కపోయేది. తల్లికి తట్టిన ఉపాయం ఏమిటంటే ఆ పెద్ద చెంబు స్థానంలో చిన్న సైజు చెంబునుంచడం జరిగింది.
చిన్న చెంబుతో నీళ్లు ముంచుకొని స్నానం చేయడం వలన అతను చాలాసేపు ఉండి స్నానం చేసినట్లుగా అనిపించింది. అందుకే అతను చెంబుల తేడాను గ్రహించలేదు. పెద్ద చెంబుల ఖర్చుతో పోలిస్తే చిన్న చెంబు ఖర్చు తక్కువ కదా. రెండింటి మధ్య తేడా ఉన్నట్లు అర్థం చేసుకోండి. సారాంశం ఏమిటంటే, మీకు 100 రూపాయలు వచ్చాయనుకుంటే పెద్ద చెంబులా ఖర్చు చేస్తే 4 రోజుల్లో అయిపోతాయి. చిన్న చెంబులా మితంగా ఖర్చు పెడితే 100 రూపాయలు ఎన్ని రోజులు వస్తాయో ఊహించి మీరే చెప్పగలరు. అందుకని మీరంతా అవసరానికి మించి ఖర్చు చేయకుండా మితంగా ఖర్చు చేసి ఆదా చేయడం అలవాటు చేసుకోవాలి. చాలా సమస్యలు పరిష్కరింపబడతాయి. ఖర్చు ఆదాపై మాధవ్ చేసిన ప్రసంగం ఎంతో నచ్చింది విశ్వనాథానికి. సమావేశం ముగిసింది. జనం వెళ్ళిపోయారు. విద్యాధరి వచ్చింది. మాధవ్కి నమస్కారం చేసింది. యథాప్రకారం చాపపై పద్మాసనం వేసుకుని కూర్చున్నాడు. విద్యాధరి మౌనంగా కూర్చుంది. ఆమెలోని సంఘర్షణని గమనించాడు. విద్యాధరి, మరీ అంతగా బేలవైపోకు. చదువుకున్న దానివి. కాలేజీలో ఉన్నప్పుడు నీలో ఉండిన ధీర లక్షణం ఏమైపోయింది? జీవితంలో ఒడిదుడుకులు రావడం సహజమని చెప్పాను, మర్చిపోయావా? నా మాట విను. మనసు నిబ్బరం చేసుకో. జరిగింది నీ మంచికని భావించు. మాధవ, నా మనసును ఎంతగా నచ్చచెప్పుకున్నా ఆ మరుక్షణమే ఆరాటపడిపోతుంది. ఎందరికో నీవు సహాయం చేశావు. నా పైన దయచూపు. నీ శిష్యురాలిగా ఉంటాను. నా మనసు నీ సాన్నిధ్యాన్ని కోరుకుంటోంది. అమ్మ నిన్న నాన్నతో పోట్లాడి ఆమె తల్లిని తీసుకుని శాశ్వతంగా ఇంటి నుండి వెళ్ళిపోయింది. అంత ఇంటిలో ఒంటరిగా ఉండలేకపోతున్నాను. పనివాళ్లుంటే నన్ను ఓదార్చలేరు కదా. మాధవ్ కొంత తడవు ఆలోచించి, నీ సమస్యకు పరిష్కారం రేపు చెప్తాను అని ఆమెను సముదాయించి పంపాడు. ఈ మారు గాయత్రి తల్లితో పాటు వచ్చింది. మాధవ్ ఆమెను సాదరంగా ఆహ్వానించాడు. తల్లిని కేకేసి, వీరు ఒకళమ్మగారు, ముఖ్యమంత్రి గారి భార్య. ఈ అమ్మాయి గాయత్రి. పూర్వపరిచయం ఉందిగా. ఆ రోజు ముఖ్యమంత్రి గారింటిలో పరిచయం అయ్యారు. మాణిక్యానికి నమస్కరించింది. అయ్యో పెద్దవారు, మీరు మీ అంతటి వారు మా ఇంటికి రావడం మా సుకృతం. అదృష్టవంతులు. మాధవ్ లాంటి కొడుకును కలిగి ఉన్నందుకు మీ ప్రసంగాలు చాలా బాగుంటాయని అమ్మాయి చెప్పింది. వినే భాగ్యం నాకు కలగడం లేదు, విచారపడుతూ అంది. అమ్మాయి తన మనసులోని కోరిక చెప్పింది. మీ అభిప్రాయం ముందుగా తెలుసుకోవాలని వచ్చాను. మాధవ్ మౌనంగా 2 క్షణాలు గడిపి తలెత్తి గాయత్రి వంక చూసి, నా అభిప్రాయం ఏమిటో చెప్పాను. అమ్మగారిని ఎందుకు కష్టపెట్టావు? మీ అమ్మాయి ఈ విషయంలో మీతో ఏమీ చెప్పలేదనుకుంటాను. మీరు దేశ సంచారానికి బయలుదేరి వెళ్తున్నారని చెప్పింది. మీరంటే ఇష్టపడుతున్నాను అని చెప్పింది. స్వయంగా నేను తెలుసుకొనగోరి వచ్చాను. వివాహం పట్ల నాకు విముఖత్వం గలదని చాలామందికి తెలుసును. మంచి చెడుల సంగతి తెలియని అమాయకురాలు మీ అమ్మాయి. నాపై ఆశలు పెట్టుకోవద్దు. మంచి వరుడిని వెతికి వివాహం జరిపించండి. గాయత్రి వెక్కి వెక్కి ఏడ్వసాగింది. తల్లికేం తోచలేదు. మాణిక్యం లేచి వచ్చి గాయత్రిని పొదువు పట్టుకొని, పిచ్చి తల్లి, ఈ కాస్త దానికి ఏడుస్తారా? మాధవ్ని ఎవరూ అర్థం చేసుకోజాలరు. తల్లిగా నా కొడుకు సంగతి నాకే తెలియదు. ఓ బృహత్ కార్యక్రమాన్ని చేపట్టాడు. నిజంగా మాధవ్ అంటే ఇష్టమున్న దానివైతే అతన్ని ప్రోత్సహించాలి తప్ప ఆటంకం కలిగించకూడదు. భవిష్యత్తులో ఏం జరుగుతుందో ఎవరూ ఊహించి చెప్పలేరు. వకుళమ్మగారు, అమ్మాయిది చిన్నతనం, మీరు కోపగించకండి. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మాణిక్యం కొడుకు ముఖంలోకి చూసి నిట్టూర్పు విడిచింది. మాధవ్ తన నిర్ణయాన్ని తెలిపాడు. 3 అమ్మాయిలు తమ ఇష్టాన్ని వెల్లడించారు. ఎంత చెప్పినా వారి మనసు మారలేదు. సోమవారం నా ప్రయాణం, కానీ పరిస్థితి చూస్తుంటే ఒకరోజు ముందుగానే బయలుదేరుతాను. ఈ 3 అమ్మాయిలు ఒత్తిడి పెంచి నా ప్రయత్నానికి విఘాతం కలిగించగలరు. రేపు శనివారం, ఎల్లుండి వేకోజామున నా ప్రయాణం. అమ్మా, నీ ఆశీర్వాదంతో పాటు ఒక గురుతర బాధ్యతను నీకు అప్పగించబోతున్నాను. విశ్వనాథం మామయ్య నాతో పాటు బయలుదేరుతున్నారు. ఈ ఇంటిలో నిన్ను ఒంటరిగా ఉంచడం భావ్యం కాదు. అనుకోకుండా విద్యాధరి సమస్య వచ్చి పడింది. తల్లి ఇల్లు విడిచి వెళ్ళిపోయింది. ఆ ఇంట్లో తండ్రి కూతురు ఉంటున్నారు. రామ్మోహన్ రావు గారు వ్యాపార గొడవల్లో క్షణం తీరిక లేకుండా ఉన్నారు. ప్రస్తుతం విద్యాధరి మానసిక రోగిలా తయారైంది. ఆమెకు ఓదార్పు కావాలి. సమయానుకూలం బట్టి స్వాంతన వచనాలతో ఆమె దృష్టిని మరల్చాలి. నేను రామ్మోహన్ రావు గారితో చర్చించాను. ఆయన సంతోషంగా ఒప్పుకున్నారు. నువ్వు ఆ ఇంటికి వెళ్ళి విద్యాధరికి తోడుగా ఉండు. నీ అనునయ వాక్యాలతో హితవచనాలతో మారుతుందని నా దృఢ విశ్వాసం. ఇందులో నా స్వార్థం కూడా లేదని చెప్పను. నేను సంచారం చేస్తున్నాను. నా మనసంతా నీ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. నువ్వు విద్యాధరి ఇంట్లో ఉన్నావు అనుకో, నేను నిశ్చింతగా ఉండగలను. ఏమంటావు? తల్లి అభిప్రాయం కొరకు చూశాడు. నువ్వు సమర్థుడివి, అందరి గురించి ఆలోచించగలవు. తల్లి మనసు మాత్రం తెలుసుకోలేకపోయావు.
సంచారం అంటే ఒక చోట కుదురుగా ఉండటం కాదు, వేళకు భోజనం చేయడం జరగదు. ఈ కార్యభార్యాన్ని తలకెందుకు ఎత్తుకున్నావో తెలియదు. నా గురించి ఏమాత్రం చింతపడవద్దు. వెంట విశ్వనాథం మామయ్య ఉంటాడు. దిగులు చెందాల్సిన అవసరం లేదు. మనస్ఫూర్తిగా ఆశీర్వదించి పంపు. నా సంచారం పూర్తి చేసుకుని తిరిగి రాగలను. మాణిక్యం కంగారుగా లేచి, నా మతిమరుపు చూడు, విశ్వనాథం అన్నయ్యకు టిఫిన్ పెట్టడం మర్చిపోయాను. నువ్వేమో పాలు మాత్రమే తాగి ఒంటిపూట భోజనం చేస్తున్నావు. పాపం పెద్ద ఆయన ఆకలితో ఉండలేడు. మామయ్యను పిలవరా అంది లోపలికి వెళ్తూ. విశ్వనాథం టిఫిన్ చేస్తుండగా గేటు తలుపులు తీసుకుని డ్రైవర్ వచ్చి నమస్కరించాడు. సీఎం గారు మిమ్మల్ని తీసుకుని రమ్మని కారు పంపించారు. మాధవ్ ఆలస్యం చేయకుండా బయలుదేరాడు. కారు సీఎం ఆఫీస్ ముందాగింది. మాధవ్ సరాసరి సీఎం ఛాంబర్లోకి వెళ్ళాడు. అక్కడ కనకయ్య అందించిన రోడ్డు మ్యాపు టేబుల్ పైన పరచబడింది. హరిజనవాడ మీదుగా వెళ్తున్న ఫ్లైఓవర్ చెరువులోంచి వెళ్తున్నట్లు మ్యాపులో చూపబడింది. ఇటు హరిజనవాడను అటు చెరువును కదిలించకుండా రూటు కాస్త మార్చవచ్చని అన్నాడు మాధవ్. అదెలా కుదురుతుంది? మీరన్నట్లు రూటు మారిస్తే ప్రభుత్వానికి 300 కోట్లు అదనంగా చెల్లించాలి. కనకయ్య కల్పించుకుని అంటుంటే అతని వంక తీక్షణంగా చూశాడు. వెంటనే తప్పు తెలుసుకుని, అది నా అభిప్రాయం కాదు, ఇంజనీర్లు చర్చించుకుంటుంటే విని చెప్తున్నాను. ఆ దళితుల ఇల్లు కూలగొడతారు, ఫిల్లర్లు వేస్తారు, కానీ చెరువులో మాత్రం ఫిల్లర్లు వేయలేరు, కుంగిపోతాయి. దృఢస్వరంతో మాధవ్ అన్నాడు. ఈయన పట్టా పుచ్చుకున్న ఇంజనీర్లా చెప్తున్నాడు. సీనియర్ ఇంజనీర్లకి ఈ విషయం తెలియదా అనాలనుకున్న మాటలు కనకయ్య గొంతులోంచి బయటికి రాలేదు. కథ కొనసాగుతుంది.